సో చాలా మందికి ఉంటుంది ఒక హెల్దీ స్కిన్ ఉండాలని. మరి ఎలాంటి హ్యాబిట్స్ డెవలప్ చేసుకుంటే హెల్దీ స్కిన్ దొరుకుతుందంట? రైట్. హెల్దీ స్కిన్ డెవలప్ చేసుకోవాలంటే ఫస్ట్ చేయాల్సింది ఏంటంటే స్కిన్ పైన ఏది పడితే అది పుయ్యకూడదు. స్కిన్ ఎంత న్యాచురల్గా ఉంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు పొద్దున్న లేసి నార్మల్ వాటర్తో ఫేస్ వాష్ చేసుకున్నారు, అంతకంటే బెటర్ హెల్దీ స్కిన్ ప్రపంచంలో ఎక్కడా ఉండదు. మేబీ నేను చాలామంది యాంకర్స్ని చూస్తుంటాను అనమాట. వాళ్ళు మేకప్ వేసుకున్నంత వరకే వాళ్ళని గుర్తుపడతాం, వాళ్ళని బయట చూస్తే ఇంకా గుర్తుపట్టలేం. కొంతమంది ఫేమస్ యాంకర్స్ టీవీలో వాళ్ళు కొన్ని సంవత్సరాల నుంచి కనిపిస్తున్నారు, వాళ్ళని బయట చూస్తే గుర్తుపట్టలేకపోయారు. ఏంటంటే ఆ మేకప్లు వేసి 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 మొత్తం ఎగ్జిమా అంటే రఫ్ అయిపోయి స్కిన్ అక్కడి నుంచి చీము కారడము, బ్లాక్గా అయిపోవడం, ఇట్లాంటి చాలామందిని చూశాను. ఫస్ట్ ఆడవాళ్ళు స్కిన్ బాగా ఉండాలి అంటే మేకప్ అనేది మానేయాలి. ఆడవాళ్ళని మేకప్ వేసుకోమని ఎంకరేజ్ చేయడం కూడా కంప్లీట్గా మానేయాలని ఫస్ట్ చేయాల్సింది ఇది. దీంతోపాటు రెగ్యులర్గా చేయాల్సింది ఏంటంటే మంచి తిండి తినండి, బాగా నిద్రపోండి, బాగా ఎక్సర్సైజ్ చేయండి, లైఫ్లో స్ట్రెస్ తగ్గించుకోండి, ఆల్కహాల్, స్మోకింగ్ వీటికి దూరంగా ఉండండి. ఇది సెకండ్ పని. ఇంపార్టెంట్ టిప్, ఆడవాళ్ళకి బాగా స్కిన్ బాగుండాలంటే మనకు కొల్లాజన్ అని సప్లిమెంట్ దొరుకుతుంది అనమాట. కొల్లాజన్ అనేది మనకు అమెజాన్లో దొరుకుతుంది. ఎవ్రీడే 2 స్పూన్స్ వాడితే ఏమవుతుందంటే స్కిన్ ఎలాస్టిక్గా ఉంటుంది అనమాట. అంటే చిన్నపిల్లల స్కిన్ ఎట్లా ఎలాస్టిక్గా ఉంటుందో ఆ ఎలాస్టిసిటీ పోకుండా ఆ కొల్లాజన్ అనేది కాపాడుతూ వస్తుంది అనమాట. నెక్స్ట్ టిప్ ఏంటంటే వీళ్ళు యూజ్ చేయాల్సింది రెటినాల్ సీరం అని దొరుకుతుంది. రెటినాల్ సీరం ఎక్స్టర్నల్ అప్లికేషన్ కనుక చేస్తే ఏమవుతుందంటే స్కిన్ ప్లంప్నెస్, చిన్నపిల్లల స్కిన్ ఇట్లా ఇట్లా కొడితే బాగా ఉబ్బినట్టు ఉంటుంది కదా, దాన్ని ప్లంప్నెస్ అంటారు అనమాట. ఆ ప్లంప్నెస్ పోకుండా ఈ రెటినాల్ సీరం అనేది కాపాడుతుంది. ఇది రెటినాల్ సీరం ఎలా వాడాలంటే 1 మంత్ వాడాలి, 1 మంత్ గ్యాప్ ఇవ్వాలన్నమాట. 1 మంత్ గ్యాప్ ఇవ్వాలి, మళ్ళీ 1 మంత్ వాడాలి, 1 మంత్ గ్యాప్ ఇవ్వాలి. సో ఈ రెటినాల్ సీరం వల్ల ఒక చిన్న ప్రాబ్లం ఉంటుంది. డెడ్ సెల్స్ అనేవి, అంటే డెడ్ సెల్స్ కాదు, కొన్ని ప్రోటీన్స్ అనేవి ఉండిపోతాయి అన్నమాట. మనకు ప్రోటీన్ రీసైకిల్ జరుగుతూ ఉండాలి, పాత ప్రోటీన్ పోవాలి, కొత్త ప్రోటీన్ రావాలి. ఈ రెటినాల్ వాడడం వల్ల ఏమవుతుందంటే పాత ప్రోటీన్ పోకుండా అట్లనే ఉండిపోతుంది. మీరు 1 మంత్ పూసారు, బాగా ప్లంప్నెస్ వచ్చింది, నెక్స్ట్ మంత్ వదిలేసారు, ప్రోటీన్ ఏదైతే వేస్ట్ ప్రోటీన్ ఉంటుందో అదంతా వెళ్ళిపోతుంది అనమాట, మళ్ళీ పెడతారు. సో అలా ఆల్టర్నేటివ్గా చేసుకుంటూ రావాలన్నమాట. సో ఇది చాలా ఇంపార్టెంట్. ఈ 2 టిప్స్ అనేవి ఇంపార్టెంట్. ఇవి కాకుండా మీకు హెయిర్ ఇంకా స్కిన్లో ఇంకే ప్రాబ్లం ఉన్నా హోమియోపతి ఈజ్ ద బెస్ట్ ట్రీట్మెంట్. హోమియోపతిలో మనం మోస్ట్ ఆఫ్ ది విమెన్కి సంబంధించిన, బ్యూటీకి సంబంధించిన కేసెస్, ఫర్ ఎగ్జాంపుల్ మెలాస్మా అనుకోండి, లేకపోతే ఇంకా ఏవైనా ప్రాబ్లమ్స్, డిఫరెంట్ రొజేషియా అంటాము, మెలాస్మా అంటాము, పింపుల్స్ అంటాము, అలర్జీస్ అంటాము, ఏవైనా మీ మొహం పైన కానీ స్కిన్ పైన కానీ వస్తే హోమియోపతి ఈజ్ ద బెస్ట్ ట్రీట్మెంట్ అనమాట.